అందరికీ నమస్కారం. మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 5th లెసన్ లోక్ గీత్ ఏదైతే ఉందో దానిలో భాగంగా ముందుకు వెళ్ళిపోదాం. మొన్న చెప్పినంతవరకు సెకండ్ పార్ట్ కంప్లీట్ చేశాను. ఇవాళ థర్డ్ పార్ట్ చెప్పుకుందాం. సాధారణంగా ఈ యొక్క ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున మీ అందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం. మొన్న ఎక్కడి దాకా చెప్పానో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. वास्तविक लोकगीत देश के गांव और देहातों में है. इनका संबंध देहात की जनता से है. बड़ी जान होती है इनमें. चैता, कजरी, बारहमासा, सावन आदि मिर्ज़ापुर, बनारस और उत्तर प्रदेश के पूर्वी और बिहार के पश्चिमी ज़िलों में गाए जाते हैं. बाउल और भतियाली बंगाल के लोकगीत है. पंजाब में शाही महिया आदि इसी प्रकार के हैं. हीरा रांझा, मोहिनी, महिवाल संबंधी गीत पंजाबी में और ढोला मारू आदि के गीत राजस्थानी में बड़े चाव से गाए जाते हैं. నేను చదివినవన్నీ కూడాను సాధారణంగా ఏ ప్లేసెస్లో అయితే పాడతారో, ఏ ప్లేసెస్లో ఫేమస్ ఇక్కడ అసలు చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క జానపద గేయాలకు చాలా ఇంపార్టెన్స్ ఉందని చెప్తూ ముందుకు వెళ్ళిపోదాం. इन देहाती गीतों के रचयिता कोरी कल्पना को इतना मान ना देकर अपने गीतों के विषय रोज़मर्रा के बहते जीवन से लेते हैं, जिससे वे सीधे मर्म को छू लेते हैं. इनके राग भी साधारणतः पीलू, सारंग, दुर्गा, सावन, सोरठ आदि है. कहरवा, बिरहा, धोबिया आदि देहात में बहुत गाए जाते हैं और बड़ी भीड़ आकर्षित करते हैं. ఈ యొక్క జానపద గేయాలు ఏవైతే ఉన్నాయో నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, గ్రామాల్లో ఎక్కువగా ఫేమస్గా ఉంటాయి. ఇవి గ్రామాల్లో ఎక్కువగా పాడుతూ ఉంటారు. ఈ గ్రామాల్లో కూడా వాళ్ళు పాడుతూ ఉంటే చాలా ఎక్కువగా జనాలు అక్కడికి వచ్చి చేరి బాగా వింటూ ఉంటారు. ఈ యొక్క జానపద గేయాల యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో ఆ ఇంపార్టెన్స్ని అందరూ గ్రహించి ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కవి ఇక్కడ కోరుతూ ఉన్నాడు. ఇంకోటి ఏంటి అంటే, మంచి ఫేమస్ గాయకుడు ఎవరైతే ఉన్నారో ఈ జానపద గేయాల గాయకులు హిందీలో కావచ్చు, తెలుగులో కావచ్చు, ఉర్దూలో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, దేంట్లోనైనా కావచ్చు, వీళ్ళందరూ కూడాను చాలా జాగ్రత్తగా పాడి జనాలని కదలకుండా చేసేంత గొప్ప లక్షణాలు ఉన్నటువంటి గాయకులు వీళ్ళందరినీ కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. इनकी भाषा के संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गाँवों और इलाकों की बोलियों में गाए जाते हैं. భాషకు సంబంధించి ఈ తెలుగు వాళ్ళు కావచ్చు, ఈ హిందీ వాళ్ళు కావచ్చు, ఈ రకరకాల వాళ్ళ ఉపభాషలు ఉంటాయి. ఉపభాషల్లోనే ఈ జానపద గేయాలు క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఉపభాషల్లోనే జానపద గేయాలని ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళు పాడటం జరిగింది. ఆ భాషలు పాడి చదివి ఏదైతే ఉన్నాయో అవి వినటం జరిగింది. వాళ్ళ లాంగ్వేజ్లో చాలా ఫేమస్గా పాడటం జరిగింది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. इसी कारण ये बड़े आह्लादकर और आनंददायक होते हैं. राग तो इन गीतों के आकर्षक होते ही है. इनकी समझी जा सकने वाली भाषा भी इनकी सफलता का कारण है. ఈ యొక్క పాటలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ఆకర్షవంతమైనటువంటివిగా ఉంటాయి, ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఇవి ఎంత ఎక్కువగా మనం ఆకర్షించగలుగుతాయి వేరే వాళ్ళని కూడాను అని చెప్పి ఇక్కడ చెప్తూ, ఎంతమందిని ఎంత ఎక్కువ ఆకర్షించగలిగితే
అంత గొప్ప పేరు వస్తుంది అని చెప్పి ఈ యొక్క జానపద గేయాల గురించి కవి చెప్పడం జరుగుతుంది. भोजपुरी में करीब 30-40 बरसों विदेशियों का प्रचार हुआ है. భోజ్పురి అనేటువంటి హిందీ భాషలోని ఉపబోలి భోజ్పురి ఉపభాష అది 30-40 బరసం 30-40 సంవత్సరాల వరకు కూడాను విదేశీయులు చాలామంది వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది జానపద గేయాల గురించి. गाने वाले को अनेक समूह उन्हें पाप गाते हुए देहात में फिरते हैं. ఈ పాట పాడేవాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ఒక గుంపుగా తయారయ్యి అందరూ కూడా ప్రతి ఊరికి కూడా వెళ్ళి వీళ్ళు మంచిగా పాడడం జరుగుతుంది. उधर के ज़िले में विशेषकर बिहार में विदेशियों से बढ़कर दूसरे गाने लोकप्रिय नहीं हैं. इन गीतों में अधिकतर रसिक प्रियों और प्रियाओं की बात कर रहती है. ఈ యొక్క లోకగీతలో ఈ జానపద గేయాల్లో భోజ్పురిలో ఎక్కువగా రసిక ప్రియులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అంటే సాధారణంగా సౌఖ్యంగా ఉండటానికి సుఖంగా ఉండే వాళ్లకు రసికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పాటలు వినే కొద్దీ జనాల్లో ఒక ఉత్సుకత వస్తుంది, ఒక మనోరంజన వస్తుంది, ఆనందం వస్తుంది, ఆహ్లాదం వస్తుంది. ఆ విధంగా ఈ యొక్క జానపద గేయాలు ఉంటాయని చెప్పి ఇక్కడ కవి చెప్తూ ఉన్నాడు. जंगल की जातीय आदि के भी दल गीत होते हैं जो अधिकतर बिरहा आदि में गाए जाते हैं. पुरुष एक और स्त्रियां दूसरी एक दूसरे के जवाब के रूप में दल बांधकर गाते हैं और दिशाएं गूंज उठते होते हैं. पर इधर कुछ काल से हम इस प्रकार के दली गायन का हास हुआ है. సాధారణంగా ఈ పాటలు ఎట్లా పాడతారంటే ఒక సైడ్ మగవాళ్ళు ఒక సైడ్ ఆడవాళ్ళు కలిసి పాడతారు. ఒకళ్ళు క్వశ్చన్స్ వేస్తే దానికి ఆన్సర్గా ఇంకొకళ్ళు కౌంటర్ వేస్తూ ఉంటారు. ఈ విధంగా ఒకళ్ళకొకళ్ళు ఇంట్రెస్ట్గా ఒకళ్ళకొకళ్ళు సహాయ సహకారాలు ఇచ్చుకుంటూ కలిపి పాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ జానపద గేయాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ రావటం జరిగింది. एक दूसरे प्रकार के बड़े लोकप्रिय गाने अल्लाह के हैं. अधिकतर ये बुंदेलखंडी में गाए जाते हैं. సాధారణంగా ఎక్కువగా లోకప్రియంగా ఉన్నటువంటివి జానపద గేయాల్లో అల్లాహ్ ముస్లిమ్స్లు ఎవరినైతే పూజిస్తారో ఆ అల్లాహ్ గారి గురించి చాలా ఎక్కువగా ఆ లోకప్రియమైనటువంటి పాటలు ఉన్నాయి జానపద గేయాల్లో అని చెప్పడం జరుగుతుంది. పురుష్ ఏక్ और स्त्रियां दूसरी एक दूसरे के प्रकार. आरंभ तो इनका चंदेल राजाओं के राज कवि जगनिक से माना जाता है, जिसने अल्लाह उदल की वीरता का अपने महाकाव्य में बखान किया और पर निश्चय ही उसके चंद को लेकर जनबोली में उसने विषय को दूसरे देहाती कवियों ने भी समय समय पर अपने गीतों में उतारा और ये गीत हमारे गांव में आज भी बहुत प्रेम से गाए जाते हैं. इस गाने वाले गांव ढोलक लिए गाते फिरते हैं. इसी की सीमा पर उन गीतों को भी स्थान है. उन्हें नट रस्सियों पर खेल करते हुए गाते हैं. अधिकतर ये गद्य पद्यात्मक है और उनके अपने बोल है. సాధారణంగా ఈ పద్యాలు ఏవైతే ఉన్నాయో ఈ జానపద గేయాలు ఏవైతే ఉన్నాయో రకరకాల భాషల్లో రకరకాలుగా చెప్తూ ఉంటారు. సాధారణంగా పద్య రూపంలో ఉంటాయి, పాట రూపంలో ఉంటాయి, వచన రూపంలో ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏ టైప్లో ఉన్నా కూడాను చాలా జాగ్రత్తగా పాడి ముందుకు వెళ్ళగలిగినటువంటి విధానం ఏదైతే ఉందో ఈ యొక్క పాటకారులకు ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. त्योहारों पर नदियों में नहाते जाते हुए राह के विवाह के मटकोड़ जोनार के संबंधियों के लिए प्रेमयुक्त गाली के जन्म आदि सभी अवसरों के अलग अलग गीत है.
जो स्त्रियां गाती है उन अवसरों पर कुछ आज से ही नहीं पड़े, प्राचीन काल से वे गाती आ रही है। महाकवि कालिदास आदि ने भी उसने ग्रंथों में उनके गीतों का हवाला दिया है। सोहरबानी, सहरा आदि अनेक अनंत गानों में भी से कुछ है। वैसे तो 12 मासे पुरुषों के साथ नारियां भी गाती है। एक विशेष बात यह है कि नागरियों के गाने साधारणतः अकेले नहीं गाए जाते हैं, दल बांधकर गाए जाते हैं। इनके कंठ एक साथ फूटते हैं। यद्यपि अधिकतर उनमें मेल नहीं होता, फिर भी त्योहार और शुभ अवसरों पर वे बहुत ही भले गाने लगते हैं। गाँवों और नगरों में गायिकाएँ भी होती हैं जो विवाह, जन्म आदि के अवसरों पर गाने के लिए बुला ली जाती हैं। सभी ऋतुओं में स्त्रियां उल्लासित होकर दल बांध कर गाती है, पर होली, बरसात की कजरी आदि तो उनकी अपनी चीज़ें हैं जो सुनते ही बनती है। पूरब की बोलियां में अधिकतर मैथिली, कोकिल, विद्यापति के गीत गाए जाते हैं, पर सारे देश के कश्मीर से कन्याकुमारी तक और कठियावाड़, गुजरात, राजस्थान से उड़ीसा, आंध्रा तक अपने अपने విద్యాపతి है। సాధారణంగా ఈ యొక్క జానపద గేయాలు ఏవైతే ఉన్నాయో ప్రతి స్టేట్కి, ప్రతి రాష్ట్రానికి కూడాను ఒక సపరేట్ జానపద గేయాలు ఉంటాయి. ఆ జానపద గేయాలే వాళ్ళు జాగ్రత్తగా పాడతారు, జాగ్రత్తగా పెడతారు. అందరూ కూడా చాలా ఫేమస్గా ఎక్కువ ఇంట్రెస్ట్తో ఇవి వింటూ ఉంటారు అని చెప్పి ఇక్కడ కవి చెప్తూ ఉన్నాడు. स्त्रियां ढोलक की मदद से गाती है। अधिकतर उनके गाने के साथ नाच का भी फुट होता है। गुजरात का एक प्रकार का दली गायन गरबा है, जिसे विशेष विधि से घेरे में घूम घूम कर औरतों गाती है। साथ ही लड़कियां भी बजाती हो जाती है। जो बाजे का काम करती है उसमें नाच साथ साथ चलते हैं। वस्तुतः यह नाच ही है। सभी प्रांतों में यह लोकगीत हो चला है। इसी प्रकार होली के अवसर पर ब्रज में रसिया चलता है। इसे दल के दल लोग गाते हैं। यह विशेष तौर पर गाँव के गीतों को वास्तव में अनंत प्रकार से जीवन जहाँ इटला कर लहराता है, वहाँ भला आनंद के स्त्रियों भी कमी हो सकती है। उद्दाम जीवन के ही वहाँ के अनंत संख्यान गाने का प्रतीक है। సాధారణంగా ఈ యొక్క పాటలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క జానపద గేయాలు ఏవైతే ఉన్నాయో స్థానానికి డిఫరెంట్గా ఉంటాయి. ప్రతి ప్రదేశంలో డిఫరెంట్గా ఉంటాయి. అయినా కూడా చాలా కలిసికట్టుగా అందరూ ఆనందంగా ఈ యొక్క పాటలు పాడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క జానపద గేయాలు ఎంతో ఫేమస్ అయిపోయినాయి. స్త్రీలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. గుజరాత్లో అయితే ఎస్పెషల్లీ ఎక్కువగా గర్బా అనేటువంటి ఒక లోక నృత్యం ఉంటుంది. జానపద గేయాలతో వాళ్ళు బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు, ఆడుతూ ఉంటారు. అలాంటి గొప్ప సంస్కృతి ఉన్నటువంటి మన ఇండియన్ కల్చర్ ఏదైతే ఉందో జానపద గేయాలతో కలిసిమెలిసి ఉంది. మన దేశ భవిష్యత్తు గురించి చాలా బాగా ఉంది దాంట్లో. అంటే ఒక దేశం గురించి చెప్పాలి అంటే, ఒక ప్రదేశం గురించి చెప్పాలి అంటే దాదాపుగా ఆ యొక్క ప్రదేశం యొక్క ఆ యొక్క జానపద గేయాల్లో చాలా నివిడీకృతం అయి ఉంటుంది. ప్రజలకి ఆనందమే కాదు, ఉల్లాసమే కాదు, ఆహ్లాదమే కాదు, టోటల్గా మనశ్శాంతినిచ్చేటువంటి
పాటలుగా ఆ యొక్క జానపద గేయాలు ఉండటం జరిగింది. కాబట్టి ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. మీ అందరికీ ఇంకోసారి లోక్ గీత్ 5th లెసన్ కంప్లీట్ అయిపోయిందని చెప్తూ సంతోషిస్తూ నెక్స్ట్ 6th లెసన్ రేపు స్టార్ట్ చేద్దాము. నా యొక్క ఈ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో, ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో, ఎవరైతే లైక్ చేస్తున్నారో, షేర్ చేస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ చెప్తూ ఇంతటితో ఈ లెసన్ని కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.